శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. కిరణ్ టీవీ వీక్షకులకు చక్కటి శుభవార్త. ఈరోజు నుంచి మనందరి అదృష్టం మేరకు మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అనేది సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అందుకే రథసప్తమి కూడా ఈ యొక్క మాసంలోనే వస్తుంది. అంతేకాకుండా శక్తి స్వరూపుడైనటువంటి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు కూడా ఈ మాఘమాసంతోనే ప్రారంభమవుతున్నాయి. వసంత పంచమి పిల్లలకి మంచి విద్యాభ్యాసం, విద్యా బుద్ధులు, మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కలిగజేసేటువంటి ఆ యొక్క జ్ఞాన సరస్వతి అమ్మవారి వసంత పంచమి ఈ మాఘమాసంలోనే వస్తుంది. అంతేకాకుండా మాఘమాసం అనేది పౌర్ణమి రోజున మఖా నక్షత్రం వస్తుంది కాబట్టి మాఘమాసం అని చెప్పి ఈ యొక్క మాసానికి పేరు వచ్చింది. ఈ మాఘమాసం అనేది శివకేశవుల భేదం లేకుండా, అంటే విష్ణుమూర్తికి ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా పితృకార్యాలకి, పితృదేవతలకి చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాఘమాసం. ప్రేక్షకులందరికీ కూడాను ఆ లక్ష్మీనారాయణ స్వామి, ఉమామహేశ్వర, శ్రీ రాజశ్యామల, శ్రీ సూర్యభగవానుడి మరియు మహాసరస్వతి అమ్మవార్ల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, మనం ఈ మాఘమాసం నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు మాఘపురాణంలో ఒక కథ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. మాఘపురాణం చదివినా, ఎవరన్నా చదువుతున్నా విన్నా, ఇలా శ్రవణం చేసిన తప్పనిసరిగా పరమేశ్వరుడు మరియు లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం తప్పనిసరిగా చేకూరుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సూర్యభగవానుడికి చాలా ప్రీతికరం అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. అలాగే ఆయనకి ప్రీతికరమైనటువంటి వారం కూడా ఆదివారం కదా. మాఘ ఆదివారం సూర్యభగవానుడి ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మాఘమాసం ఇందాక మనం చెప్పుకున్నాం, 12 మాసాల్లో మనకి సంవత్సరం మొత్తం 12 మాసాలు ఉంటాయి. ఈ 12 మాసాల్లో 4 మాసాలు మాత్రం చాలా ప్రధానమైనటువంటి మాసాలు ఉన్నాయి. అవే ఆ, క, మా, వై. ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. ఇలా ఈ 4 మాసాల్లో కూడాను చాలా విశేషమైనటువంటి దినంగా చెప్పబడుతుంది. మనం కార్తీక మాసం ఎంత పరమ పవిత్రంగా చేస్తాం. ఆషాఢ మాసం గురు పౌర్ణమి, తొలి ఏకాదశి ఇత్యాది పండుగలన్నీ వస్తూ ఉంటాయి. వైశాఖ మాసం అంటే సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైనటువంటి మాసమే వైశాఖ మాసం. ఇక మాఘమాసం వచ్చేసరికి శివకేశవులిద్దరికీ చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అందరికీ శ్రవణానందంగా, ఏదో మనం సూటిగా కథ ఉన్నట్టుగానే మొత్తం పుస్తకంలో చూస్తూ చదువుకోకుండా, మీ మనస్సుకు హత్తుకునేలా, అందరికీ అర్థమయ్యేలా చక్కటి భాషలో మీకు ఈ యొక్క మాఘపురాణాన్ని అందజేస్తున్నాం. మాఘపురాణం పూర్వకాలంలో ఋషులు, మునులు ఇలా అనేక మంది కూడాను వాళ్ళు ఎక్కడ తపస్సు చేసుకోవడానికి ఒక సరైనటువంటి ప్రదేశం కనపడలేదుట. ఈ ప్రదేశం లేకపోయేసరికి ఈ ఋషులు, మునులు అంతా కూడాను విష్ణుమూర్తి మాత్రమే సరైనటువంటి శక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి మనకు మంచి స్థలాన్ని చూపించమని చెప్పి అడుగుదాము అని చెప్పి ఈ మునీశ్వరులు, ఋషులు అందరూ కూడాను వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ వైకుంఠానికి వెళ్ళేసరికి స్వామివారు శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్జ్ఞానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విష్ణుమూర్తి తెల్లని శరీర ఛాయతో శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములతో తులసిమాల దురంధరుడై లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదములు ఒత్తుతూ చక్కగా దర్శనమిచ్చారుట ఈ మునీశ్వరులందరికీ కూడాను ఆ మహావిష్ణుమూర్తి. అంతటా ఈ మహాములంతా కూడా రావడం చూసినటువంటి విష్ణుమూర్తి, మీ మనసులో ఏదో కోరిక ఉండబట్టే నా దగ్గరకు వచ్చారు, అదైతే చెప్తే నెరవేరుస్తానయ్యా, మీరు రావడానికి గల కారణం ఏంటి అని చెప్పి అడిగారట ఆ శ్రీ మహావిష్ణువు. అందుకు ఈ మూలంతా కూడాను, అయ్యా మాకు జపం చేసుకోవడానికి, తపస్సు చేసుకోవడానికి ఎక్కడ కూడా స్థలం లేదు, మంచి స్థలాన్ని మాకు ఏదైనా చూపించండి అని చెప్పి విష్ణుమూర్తిని అందరూ ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు మునీశ్వరులు మన ధర్మాన్ని కాపాడేటువంటి శక్తి స్వరూపుడు. ఆయన నా చక్రాన్ని, సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో దీన్ని భూమి మీదకు వదులుతాను, అది ఎక్కడైతే స్పృశిస్తుందో అక్కడ మీరు తపస్సు చేసుకోవడానికి సావకాశంగా ఉండేటువంటి స్థలం అని చెప్పారట. అంతటా ఆ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని భూమి మీదకి ప్రయోగించారు, వదిలేశారు. అలా వదిలేగానే ఒక స్థలాన్ని తాకింది. నైమి అనే ఒక పదం ఉన్నది సంస్కృతంలో. దానికి అర్థం ఏమిటి అంటే, నైమి అంటే చక్రము యొక్క చివరి భాగము అని అర్థం. ఆ స్థలంలో ఈ చక్రం యొక్క చివరి భాగం తాకింది కాబట్టి అదే నైమిషారణ్యం. మనం ఏ వ్రతం చూసుకున్నా, ఏ కథ చూసుకున్నా, ఏ కథ నైమిషారణ్యే అని చెప్తూ ఉంటాం. అంటే ఏ కథ అయినా కూడా నైమిషారణ్యంలోనే జరుగుతూ ఉన్నది అని చెప్పి అక్కడే చెప్తున్నారు అని చెప్పి మనం వింటూ ఉంటాం. కాబట్టి అంతటా ఈ మహాములంతా కూడాను నైమిషారణ్యానికి చేరుకున్నారు. ఈ నైమిషారణ్యంలో మునులు, ఋషీశ్వరులు వీళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారు? తపస్సు చేసుకుంటూ ఉంటారు. యాగాలు, యజ్ఞాలు, క్రతువులు, హోమాలు, నిత్యం పూజలు, అర్చనలు, పాదసేవనాలు, పురాణ శ్రవణాలు ఇత్యాదికంగా అనేక రకాలుగా యాగాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యాగాలు జరుగుతున్నటువంటి సమయాన్ని ఎలా భావిస్తారు అంటే, 4 రోజుల నుంచి 40 రోజుల వరకు చేసేటువంటి యాగాన్ని సత్రయాగం అంటారు. సత్రయాగం అంటే 4 రోజుల నుంచి 40 రోజుల వరకు చేస్తూ ఉంటారు. దాన్ని సత్రయాగం అంటారు. ఈ ఋషీశ్వరులు, మునీశ్వరులంతా కూడా చేసేది ఏమిటి? దేని ఎందుకోసం చేస్తారు? వాళ్ళ స్వార్థం కోసమో స్వలాభం కోసమో చేసేటువంటివి కాదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవస్యాంత్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతారు. అంటే నా గ్రామము, నేను, నా కుటుంబము, నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం, ప్రపంచమంతా కూడాను సుఖ సంతోషాలతో, అతివృష్టి అనావృష్టి లేకుండా అందరూ కూడా సుఖజీవనాన్ని సాగించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో, సత్సంకల్పంతో ఈ యజ్ఞయాగాది క్రతువులంతా కూడా చేస్తూ ఉంటారుట సౌనకాది మహాములంతా కూడాను. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు 4 రోజుల నుంచి 40 రోజుల వరకు చేసేటువంటి యాగాన్ని సత్రయాగం అంటాం. అలాగే 40 రోజుల నుంచి 6 నెలల వరకు పట్టేటువంటి యాగాన్ని మహాసత్రయాగం అంటారు. 40 రోజుల నుంచి దాదాపు 6 నెలల పాటు మహాసత్రయాగం అంటారు. ఇలా కొంతకాలం గడుపుతూ ఉన్నారు. ఈ ఋషులంతా కూడాను ఇలా కాదు, ఒక పుష్కర కాలం పాటు అంటే 12 సంవత్సరాల పాటు మహాసత్రయాగాన్ని చేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నారు. వీళ్ళంతా కూడాను లోక కళ్యాణం కోసం చక్కగా మహాసత్రయాగాన్ని ఒక 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా చేద్దామనేటువంటి సంకల్పంతో ప్రారంభించారు. ఈ యొక్క యాగాలకి సూత మహాముని అనేటువంటి మహామునిని ఆహ్వానించారు. వీరు రాగానే అనేక విధాలుగా ఉపచారాలు చేశారు. కాళ్ళు కడిగారు. పెద్దవారు కదా సూత మహాముని. ఆయన రాగానే కాళ్ళు కడిగి మంచి ఉచితమైనటువంటి ఆసనం ఇచ్చి కూర్చొనిబెట్టి, అయ్యా ఇంట్లో అందరూ బాగున్నారా అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తూ, అంతటా ఈ మహాములంతా కూడా అడుగుతున్నారు, అయ్యా ఒకప్పుడు
మీ తండ్రి గారు, మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మీ తండ్రి గారు, ఆయన పేరు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది కాబట్టి మాఘపురాణం చెప్పుకుందాం అని చెప్పి ఇది మొట్టమొదటి రోజు జరిగినటువంటి ఒక వృత్తాంతం కథ అంతా కూడాను. ఈ రెండవ రోజు నుంచి అంటే రేపటి నుంచి అసలు కథలోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఈ యొక్క మాఘపురాణం వినేటువంటి వాళ్ళంతా కూడాను తప్పనిసరిగా చిత్తశుద్ధులై వినండి. మాఘపురాణం వినడం వల్ల మనం చేసినటువంటి మహాపాపాలు కూడా నివృత్తి కలిగేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను ఎవరికైనా బీదలకి అన్నదానం చేయండి. దానివల్ల మంచి ఫలితం లభిస్తుంది. దానం చేయాలి తప్పనిసరిగా. పొద్దున్నే లేచి అంటే ముఖ్యంగా ప్రాతకాలానికి ముందుగానే లేచి స్నానం చేసి మీరు మనో సంకల్పం చేసుకుంటారా, లేదంటే దైవ సంకల్పం మంత్రపూర్వకంగా సంకల్పం చేసుకుంటారా చేసుకొని ఆ తదుపరి యొక్క మాఘపురాణాన్ని శ్రవణం చేయండి. ఆ యొక్క మహావిష్ణువు మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై తరించండి. మీ శివసుధీర్ శర్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.